దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు. ఇంకొక రోజు అయింది కదా, 21వ తేదీ కదా. దేవుని కార్యాలు మన పట్ల గొప్ప ప్రణాళికలు నెరవేరాలని ఈ 21వ తేదీ మార్చి మాసము ఒక అద్భుతమైన వాక్యం మనం నేర్చుకోబోతున్నాం. ఆయన జీవము భూమి మీద నుండి తీసివేయబడినది. ఆయన జీవము భూమి మీద నుండి తీసివేయబడినది. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 33వ వచనం. ఈ అధ్యాయము, ఈ వచనము మనకేం తెలియజేస్తుంది? పూర్తి వచనము, ఆయన దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయింది. అంటే అన్యాయపు తీర్పు జరిగింది. ఆయన సంతానమును ఎవరు వివరింతురు? ఆయన జీవం. ఈ లేఖనాలు మనకి తెలుసు. ఈ సందర్భం ఏంటంటే, ఎథియోపియుడైన నపుంసకుడు గాజా వెళ్ళిపో మార్గంలో వెళ్ళిపోతుంటే ఆత్మ ఫిలిప్పుకి చూపబడుతుంది. అప్పుడు ఫిలిప్పు వెళ్ళి అతని యొద్దకు రథం దగ్గరికి వెళ్ళి చూడగా, ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండగా దీనిని గ్రహించుచున్నావా అని అడిగి సువార్త చెప్పినట్లు చూస్తున్నాం. కనుక ఏ లేఖన భాగం చదువుతున్నాడు? యెషయా 53వ అధ్యాయము 7-8 సఫరింగ్ సర్వెంట్ ఏమనుంది? అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడిన నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రెపిల్ల, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె మౌనముగా ఉండునట్లు అతడు నోరు తెరవలేదు. ఇక అన్యాయపు తీర్పు పొందిన వాడే అతడు కునిపోవడు. నా జుల్ల అతిక్రమము బట్టి మొత్తబడిన సజీవుల భూమి నుండి అతడు కొట్టివేయబడిను. కాబట్టి ఎవరు ఆలోచిస్తారు? ఇంగ్లీష్లో ఈ వెర్షన్ ఎలా ఉంది మనం చూసినప్పుడు, మనము న్యూ ఇంటర్నేషనల్ వెర్షన్, యాక్ట్స్ చాప్టర్ 8 వర్సెస్ 33, ఇన్ హిజ్ హ్యూమిలియేషన్ అంటే ఆయన ఆ బాధకరమైన దీన స్థితిలో నుండి, హీ వాజ్ డిప్రైవ్డ్ ఆఫ్ జస్టిస్, ఆయనకి అన్యాయమే జరిగింది. హూ కెన్ స్పీక్ ఆఫ్ హిజ్ డిసెండెంట్స్, ఆయన తర్వాత వచ్చే వారి కోసం ఎవరు చెప్పగలరు? ఫర్ హిజ్ లైఫ్ వాజ్ టేకెన్ ఫ్రమ్ ద ఎర్త్, అంటే ఆయన జీవము భూమి నుండి తీసివేయబడినది. అంటే మనము ఏ విధంగా ఈ వాక్యం నేర్చుకోవచ్చు? మరణము అంటే అర్థం ఏంటంటే మన జీవాన్ని భూమి మీద నుండి తీసివేయడం. అయితే దేవుడు మరణాన్ని పెట్టలేదు. మనం ఎలా నేర్చుకోవచ్చు ఈ వాక్యం అంటే, ఎవరైనా ఇద్దరు పరిచయం అయినప్పుడు, ఆ పరిచయము మాటలు కలిసినప్పుడు స్నేహం ఏర్పడుతుంది. ఎప్పుడైతే ఆ స్నేహంలో అభిప్రాయాలు, అభిరుచులు, అభిమానాలు కలిసినప్పుడు బంధుత్వంగా ఏర్పడుతుంది. ఎప్పుడైతే ఈ బంధము అనేది కొన్నిసార్లు ప్రేమకి దారితీసి, ఆడామగ అయితే పెళ్లి చేసుకోవాలని, లేకపోతే మా పిల్లల్ని ఇచ్చిపుచ్చుకోవాలి, ఇలాగా ఈ బంధము అనేది వెళ్తూ వస్తుంది. అయితే 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 ఇదంతా కూడా అభిమానమే. అయితే ఎప్పుడైతే ఇంకా ఇష్టమైపోతామో, ఇక అలాగే ఉండిపోవాలి అనుకుంటామో, అది ఆరాధన అవుతుంది. ఎప్పుడైతే ఈ ఆరాధనలోకి వెళస్తామో, ప్రతి విషయము కూడా మనకి అది ఎంతో సంతోషాన్ని ఇచ్చేదిగా, తృప్తిని కలిగించేదిగా ఉంటుంది. ఎలా చెప్పాలి? ఒక్క మాటలో, చాలాసార్లు మన జీవితంలో ఇటువంటి ఆ బంధాలని, ఆ సంబంధాలని కూడా పెంచేయగలిగింది ఏంటి అని అంటే 4 ఉన్నాయి కారణాలు. ఒకటి, మనము ఇంత ఆరాధనలోకి వెళ్ళము కనుక, అభిమానంలోనే ఆగిపోతాము కనుక, ఆత్మ అభిమానము కనుక ఏ నచ్చని మాట వచ్చినా, ఎవరైనా వేరే వాళ్ళు మీకు తెలుసండి ఎలా జరిగిందండి, ఆయన ఎలా చేస్తాడని అనుకోలేదు. కాబట్టి వెంటనే ఈ చెప్పుడు మాటలు, ఇలాగా అనేకమైనవి బంధాన్ని దూరం చేసేదిగా ఉంటుంది. అయితే రెండవది ఏంటంటే, సో సింపుల్, మనము కొన్ని పరిస్థితుల ఆ యొక్క స్థితిగతులకు లోనైపోయి, ఆ పరిస్థితులను ఎదిరించలేక, ఇటు వైపు ఒత్తిడి ఎక్కువైపోయి, అటువైపు ఎంత మాత్రము అవకాశం లేని స్థితిలో మనమే దూరం పెట్టేస్తూ ఉంటాం. అది రెండవది, దూరం అయిపోవడం. ఇక మూడవది మనందరికీ తెలుసు, మరణం. అర్థం ఏంటంటే, ఈ జీవాన్ని మనలోంచి తీసివేసేది, ఆ ప్రేమను మనలోంచి తీసివేసేది అది మరణం. అంటే ఏకంగా దూరం అయిపోవడం. కానీ వీటన్నింటికీ మూల కారణం ఏంటి? ఆలోచించే విధానము. అది ఫస్ట్ ప్రయారిటీ, అదే పాపం.
అంటే ఎప్పుడైతే ప్రేమ సమస్త దోషములను కప్పుతుంది, ఎవరు ఎన్ని అన్నా కూడా ఆ హృదయంలోంచి ఎంత మాత్రము తీసివేయలేరు. కారణము దేవుడు హృదయాల్ని పరిశోధిస్తూ ఉంటాడు. శరీరానుసారంగా దూరమైనా కూడా ఈ హృదయములో మాత్రము కుమిలి 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 ఏడుస్తూ ఉంటాం. అంటే హృదయాలను పరీక్షించు యెహోవా, అంతరంగాలను పరిశోధించు యెహోవా ఆయన హృదయాల్లో ఉన్నదాన్నే నెరవేరుస్తూ ఉంటాడు. ఇక్కడ ఎప్పుడైతే ఫిలిప్పుకి చెప్పబడుతుందో, ఫిలిప్పు వెళ్ళినప్పుడు సువార్త ప్రకటించగా ఆ ఇథియోపియుడైన నపుంసకుడు బాప్తిస్మం తీసుకున్నట్లు మనం చూస్తున్నాం. అయితే అక్కడ నీళ్ళు ఎక్కడున్నాయి, ముంచలేదు కనుక చిలకరింపు బాప్తిస్మం అని లూథరన్ వాళ్ళు చెప్తారు. అయితే బాప్తిస్మము అనేది ఈ రోజు మన సబ్జెక్టు కాదు కనుక మునుగుడు బాప్తిస్మము చిలకరి అది నీ హృదయములో ఆలోచనను బట్టి, నీ హృదయ మార్పును బట్టి బాహ్యముగా కలిగే ఆచారము తప్ప ఆ పసిబిడ్డలకి వాళ్ళకి ఎటువంటి ఆలోచన లేని వారికి చిలకరింపించేసమంటే అలా కుదురుతుంది. కనుక అది సబ్జెక్ట్ కాదు. అయితే ఇప్పుడు మన సబ్జెక్ట్ ఏంటి? ఈ సఫరింగ్ సర్వెంట్ ఈ యొక్క స్టేజెస్ మనం చూసినప్పుడు యెషయా గ్రంథము 53వ అధ్యాయము దౌర్జన్యము పొందెను, బాధింపబడెను. కనుక ఇవన్నీ ఎలాగో మనకి తెలియపరుస్తున్నాయి అంటే మనము ఇక్కడ ఈ లోకంలో కోరుకుంటుంది పరలోకంలో దేవుడు ఎదురు చూస్తుంది. ఈ లోకంలో మనము కోరుకునేది ఏంటి అని అంటే, ఒకటి స్వరూపము కోరుకుంటాము, రెండు సొగసుని కోరుకుంటాము, చూడాలనిపించేటట్లుగా ఉండాలి, ఆపేక్షించేటట్లుగా ఉండాలి, ఆసక్తి కనుక బాహ్య రూపాన్ని కోరుకుంటున్న మనము అయితే ఈయన ఏ విధముగా ఉన్నాడు? ఒకటి తృణీకరణ అంటే చూడతగిన వాడుగా లేడు, రెండవది విసర్జించబడిన వాడుగా అంటే మనుష్యులకి అవసరము లేని వాడిగా, వ్యసన క్రాంతుడిగా అంటే తాను పట్టిన నమ్మకం కోసం, ప్రిన్సిపల్స్ కోసం, సిద్ధాంతముల కోసం నిలబడే వ్యక్తిగా, 4 వ్యాధిని అనుభవించిన వాడుగా, మనుష్యులు అంటే జీవము భూమి మీద ఎవరికి ఉంటుంది? తృణీకరింపబడిన వాడు, ఎన్నిక చేయబడిన వాడికి. కానీ తృణీకరింపబడిన రాయి మూలకు తలరాయి. ఇక్కడ మనుష్యుల వలన విసర్జించబడిన వాడు. అయితే ఎవరు మనుష్యుల చేత విసర్జింపబడతారో వాడు దేవునికి గనుడవుతాడు. కానీ మనకి తెలుసు, మన మైండ్కి తెలుసు, కానీ మైండ్ ఒప్పుకోదు. అంటే అర్థం ఏంటంటే మైండ్ ఎప్పుడూ కూడా మనం భక్తులము అని ఎదుటివాడు చెప్పాలని ఇష్టపడుతూ ఉంటాం. లోకమంతా నన్ను వెలివేసినా అని పాడతాము, కానీ బంధువులందరూ వదిలేసినా అని పాడతాము, కానీ తెలియకుండానే అందరి చేత మెప్పు పొందాలని ఆశపడుతూ ఉంటాం. ఇది గొప్ప శ్రమ. ఈ మైండ్ వాడే గేమ్. ఈ మైండ్ ఎప్పుడు కూడా అప్పటికప్పుడే మర్చిపోతూ ఉంటుంది. కానీ ఆ కొన్ని మాటలు మాత్రము అది గాయమైపోయి మనల్ని నాశనం చేసే విధంగా పగా ప్రతీకారాలు ఎప్పుడూ కూడా అంటే వ్యాధిని అనుభవించిన వాడు, కానీ ఆయన స్వస్థతనిచ్చేవాడు. ఆయన వ్యాధి పొందాడు నిన్ను స్వస్థపరచడానికి. మనుషులు చూడనలరు. కారణం ఏంటంటే ఆయన ఆ పాపముగా మారాడు కనుక తృణీకరింపబడిన వాడు కనుక ఎన్నిక చేయకూడదు. ఎప్పుడైతే భూమి మీద ఏవేవి లాభకంలో భూమిలో గొప్పవాడు అనబడిన వాడు పరలోక రాజ్యంలో అల్పుడు. భూమి మీద అల్పుడిగా తృణీకరింపబడిన లాజరు ధనవంతుడైన కదా, లాజర్ కదా, విన్నాం కదా. మరి ఎలాగూ అంటే మనకి తెలిసినా కూడా ఈ ప్రాస్పరిటీని అంటే ఆస్తులు వచ్చేయాలా, అంతస్తులు వచ్చేయాలా, అందరూ పొగడాలా, ఆ విధమైన ఇమాజినేషన్ లో ఊహాలోకంలో ఉంటూ ఉంటాం. మన విశ్వాసాన్ని అందరూ గుర్తించేలా కాదండి. కనుక ఎవరైతే ఇటువంటి దీనస్థితి కలిగి ఉంటారో వాళ్ళని దేవుడు వదిలేశాడని, వాళ్ళకి ఎటువంటి ఎదుగు బొదుగు లేదని, వారు దేవుని చేత విడిచిపెట్టబడిన వారని. కాబట్టి కానీ యాక్చువల్ గా ఏం జరిగింది? ఆయన గల ఈ స్థితికి కారణం ఏంటి? అతడు మన అతిక్రమ క్రియలను బట్టి గాయపరచబడి, మన దోషములను బట్టి నలగొట్టబడి, మన సమాధానపు అర్థమైన శిక్ష అతని మీద పడిను, అతడు పొందినది. అంటే ఇవన్నీ దేనికి? మనకు ఇవ్వడానికి ఆయన పొంది ఉన్నాడు. కాబట్టి ఇక్కడ నీతిమంతుడు అంటే ఒక్క మాటలో నాకు భలే నచ్చింది. యాకోబు పత్రిక 5:6 ఏమని చెప్తుంది? మీరు నీతిమంతుడు అయిన వానికి శిక్ష విధించి చంపుతారు, కానీ అతడు ఎంత మాత్రము కూడా తిరిగి మీతో ఎదిరించడు, అతడు నోరు తెరవడు. కనుక ఎలాగా ఈ నీతిమంతుడు అనేది హెబ్రీయులకు రాసిన పత్రికలో 11 అంతా విశ్వాసుల జాబితా రాస్తూ 12వ అధ్యాయంలో ఏమని రాస్తాడు గ్రంథకర్త? ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపము విడిచిపెట్టి
విశ్వాసమునకు కర్త కొనసాగించువాడైన యేసు వైపు మనము లక్ష్యము ఉంచితే ఓర్పు, గొప్ప ద్రోహ కార్యాలు. అంటే ఆయన నోరు ఎందుకు తెరవలేదు, మౌనముగా ఎందుకున్నాడు? ఆయన నోరు తెరిచాడు. ఎక్కడ? తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించు. ఆయన నోరు తెరిస్తే క్షమాపణ వస్తుంది, కానీ తీర్పు రాదు. కాబట్టి చాలా విషయాల్లో మనము క్షమించలేకపోతున్నాము కనుక ఎదిరించే వారంగా ఉంటాం. ఆయన ఎదిరించకూడదు, మౌనంగా ఉండాలి. రెండు సూత్రాలు. ఒకటి, కీప్ స్మైల్ అండ్ కీప్ సైలెన్స్. ఎప్పుడైతే ఈ సైలెంట్ అనేదిలోనే లిజన్ అని ఉంది, LISTEL ఇవి రెండు స్పెల్లింగ్ లో ఒకటే. ఎప్పుడైతే నీవు ఓర్పుతో వింటావో సహనము నీలోనికి వస్తుంది. అప్పుడు వినుట వలన విశ్వాసము కలుగుతుంది. కనుక తన ఎదుట ఉంచబడిన గోరు కొరకు అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం. ఎప్పుడు కూడా మనము దేని కొరకు వచ్చాం? చాలా మంది కువైట్కి దేనికి వచ్చారో మర్చిపోతారు. టిక్ టాక్లు, ఈ ఫ్యామిలీ వద్దులండి, ఎవరిని ఎందుకు. కనుక ఇవన్నీ ఇక్కడ దుర్వ్యాపారము. దీని వలన నీవు నష్టపోతున్నావు, అన్యాయం అయిపోతున్నావు. కారణం ఏంటంటే దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుందంటే మత్తయి సువార్త 27:12 ప్రధాన యాజకులు పెద్దలు ఆయన మీద నేరము మోపబడినప్పుడు ఆయన ప్రత్యుత్తరం ఇవ్వలేదు. ఎన్ని నేరములు మోపుతున్నారో అప్పుడు ఆయన ఒక్క మాట అయినా కూడా చెప్పలేదు. కారణం ఏంటంటే పేతురు గారు రాస్తూ 1 పేతురు 2:8 మీరు పిలువబడిన పిలుపు చూడగా దేవుడు మనల్ని దేనికి ప్రత్యేకించుకున్నాడు? ఆయన మొట్టమొదట ఫుట్ ప్రింట్స్, మాదిరి, రోల్ మోడల్ ఏంటి? మనవలే ఆయన బాధింపబడి తన అడుగు జాడ యందు నడిచినట్లు. ఒకటి, పాపము చేయలేదు, నోటన కపటము లేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, శ్రమ పెట్టబడి బెదిరించక దేవునికి న్యాయముగా అప్పగిస్తాడు. కనుక మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. కనుక ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత. ఏ రోజునైతే ప్రభువునందు ప్రియులరా ఆయన మనకి గొర్రెల కాపరిగా, మనము గొర్రెలముగా, ఆయన ప్రధాన కాపరిగా, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది. కానీ ఆయన గొర్రెల కాపరిగా మన నిమిత్తము, మన కోసము, మన స్థానములో ఆయన శ్రమ పొందినవాడాయను. ఇందుకు మనము పిలువబడితిమి. ఎప్పుడైతే అనేక మంది మన ద్వారా రక్షణ పొందాలంటే అది ప్రవచనాల ద్వారా, ప్రసంగాల ద్వారా కాదు. నీ ప్రవర్తన దేవునికి ఇష్టమైతే, నీ హృదయము దేవునికి అంగీకారమైతే, నీ అందు గొప్ప జనాంగాన్ని దేవుడు తీసుకోగలడు. అది దేవుడు ఏర్పరచుకునే జనాంగము, దేవునికి ఇష్టమైన ప్రణాళిక, దేవుని చిత్తానుసారమైన హృదయము, దేవుడు కోరుకునే హృదయము మనలో కలిగి ఉండడమే. ఈ లోకంలో మనకి అన్యాయం జరుగుతుంది, ఈ లోకంలో నిందించబడతాం, ఈ లోకంలో తృణీకరించబడతాం, ఈ లోకంలో చిన్న చూపు చూడబడతాం, ఈ లోకంలో పలు విధాలుగా మనము కృంగిపోయిన వారంగా ఉంటాము. అది మనకి ధన్యత. కనుక మనము ఎప్పుడైతే ఈ లోకమును పెంటగా ఎంచుతామో, ఎందుకండి అలా ఎవరు ఎంచుతాం చెప్పండి? ఈ లోకంలో మనము అనుకున్నది సాధించాలి. Come on, let your faith be developed. గాడిద గుడ్డు కాదు. నీ విశ్వాసము ఒకటే, క్రీస్తు నీ యందు జీవము కలిగి ఉండుట. ఆయన జీవం భూమి మీద నుంచి తీసివేయబడింది. ఏ రోజున అయితే ఆయన జీవం నీ హృదయంలో ఉంటుందో, ఆయన మనస్సాక్షి నువ్వు కలిగి ఉంటావో, క్రీస్తుని పోలి నడుచుకుని ఏవేవి లాభకరములైనవో పెంటతో సమానంగా ఎంచుకుని క్రీస్తు యేసు కొరకు బ్రతుకుట, క్రీస్తే చావైతే లాభము అనే భావాలు నీలో కలుగుతాయి. ఆ అంతరంగము నీలో వస్తుంది, ఆ స్వభావము నీలో కలుగుతుంది. ఆ విధముగా నీవు క్రీస్తుకి దగ్గర అవుతావు. యేసు క్రీస్తుని పోలిన మనస్సు కలిగి ఉంటావు. ఆయన మనస్సు, ఆయన చనిపోయాడు చూడగా ఒక ద్రోహిగా, ఒక శిక్ష అనుభవించిన వానిగా. ఎప్పుడైతే ఈ విధమైన తాత్పర్యంతో పిలుపు అతనికి ఉపదేశము చేసి ఉన్నాడో, అతను విరిగి నలిగిన హృదయముతో ఇథియోపియుడైన నపుంసకుడు బాప్తిస్మం పొందినట్లు చూస్తున్నావు. కారణం ఏంటి తెలుసా? వీళ్ళందరూ సమరయకి ఎందుకు పారిపోయారు తెలుసా? యెరూషలేములో హింస కలిగింది. నిన్ను చెదరగొట్టువాడు దేవుడే, తిరిగి చేరదీసువాడు దేవుడే. నా జీవితంలో ఇవి అన్ని అనుభవ రూపంలో నేను వచ్చి ఉన్నాను.
ఒకానొక దినమున 4 గోడల మధ్య విడిచిపెట్టబడిన స్థితిలో నేను గుండెలు పగిలి ఏడుస్తూ ఆకాశం వైపు కన్నులెత్తి చూసినప్పుడు ఆయన నన్ను పోషించాడు, నన్ను చేపట్టి లేవనెత్తాడు, నాకు కృపని అనుగ్రహించాడు. ఇంత గొప్ప దేవుడు మనకి ఉంటుండగా ఏ విషయంలో కూడా చింతపడకుండా ఆయన చెంతనే మన భారములు మోపుదుముగాక. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, విత్తబడిన వాక్యము అనేక మందికి ఆశీర్వాదంగా, అనేక మందికి దీవెనకరంగా, రక్షణకు మూలంగా చేయమని యేసు నామమున దీవించి ఆశీర్వదిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. షేర్ చేయండి, లైక్ చేయండి, అనేక మందికి పంపించండి. దేవుడు ఈ స్వార్థ పరిచర్యను దీవించుగాక. ఆమేన్.